ఇప్పుడు 3వ వచనం చదవండి. మరియు సువర్ణ ధూపార్తి చేతబట్టుకుని. ధూపార్తి అంటే ఏమిటి? ధూపము వేయడానికి కావలసిన సరుకులు, సాంబ్రాణి, అగరు, లవంగిపట్టె, ఇవన్నీ కూడా ధూపం వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ కదా. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక పాత్రలో పట్టుకొని దాన్ని సువర్ణ ధూపార్తి అంటారు. ఇప్పుడు ఈ సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? బలిపీఠం ఎదుట. మీరు మూల భాష చదివితే, గ్రీకు భాష చదివితే బలిపీఠం మీద నిలబడ్డాడని ఉంటుంది. ఎక్కడ నిలబడ్డాడు? బలిపీఠం మీద నిలబడ్డాడని ఉంటుంది. నా ప్రశ్న ఏమిటంటే 3వ వచనం బాగా చదివి చెప్పండి. ఈ వేరొక దూత ఎక్కడి నుండి వచ్చాడు? వచ్చి అని రాశాడు కదా, ఎక్కడి నుండి వచ్చాడు? మూడవ వచనం బాగా చదవండి. అంతటా మరియు సువర్ణ ధూపార్తి చేతబట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి ఎక్కడి నుండి వచ్చి? మీకు అర్థం కావడానికి కొన్ని వాక్య భాగాలు చెప్తాను నేను. 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. ఈ దూత ఎక్కడి నుండి వచ్చాడంటే 7వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న దూత సూర్యోదయ దిశ అంటే ఏమిటి? తూర్పు దిక్కు నుండి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు రాసిందా? రైట్. తర్వాత 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చాడు. ఈ దూత ఎక్కడి నుండి వచ్చాడు? 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. అటు తర్వాత మహా అధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఎక్కడి నుండిట? పరలోకం నుండి. 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. 3 వాక్య భాగాలు చదివాం. ఏమిటవి? దూత ఎక్కడి నుండి వచ్చాడట? పరలోకము నుండి. 10వ అధ్యాయం 1వ వచనం, 18వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. ఈ 3 వాక్య భాగములలో కూడా దేవుని దూత ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకములో నుండి. 7వ అధ్యాయం 2వ వచనంలో దేవుని దూత ఎక్కడి నుండి వచ్చాడు? సూర్యోదయ దిశ అంటే తూర్పు దిక్కు నుండి వచ్చాడు. రైట్. తర్వాత 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారం అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి. ఎక్కడి నుండి? దేవాలయములో నుండి. 14వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చి. ఎక్కడి నుండి? ఆలయములో నుండి. తర్వాత 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. 15వ అధ్యాయం 6వ వచనం. 7 తెగుళ్ళు చేతబట్టుకుని ఉన్న ఆ 7గురు దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆలయములో నుండి బయటకు వచ్చారు. ఈ 3 వాక్య భాగముల ప్రకారం దూతలు ఎక్కడి నుండి బయటకు వచ్చారు? ఆలయంలో నుండి. 14వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, 14వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, ఈ 3 వాక్య భాగముల ప్రకారము దేవదూతలు ఆలయములో నుండి బయటకు వచ్చారు. ఎక్కడి నుండి? ఆలయములో నుండి. 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, 18వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, 20వ అధ్యాయం 1వ వచనం ప్రకారం దేవదూతలు ఎక్కడి నుండి వచ్చారు? పరలోకము నుండి. ఆ తర్వాత 7వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఆ దేవదూత ఎక్కడి నుండి వచ్చాడు? సూర్యోదయ దిశ నుండి, అంటే తూర్పు దిక్కు నుండి వచ్చాడు. వీరు ఎక్కడి నుండి వచ్చారో మనకు వివరణ రాశాడు. కానీ
ఎక్కడి నుండి వచ్చారో వివరణ రాయని వాక్య భాగాలు 3 ఉన్నాయి. దేవదూతలు ఎక్కడి నుండి వచ్చారో వివరణ రాయని వాక్య భాగాలు 3 ఉన్నాయి. అందులో మొదటిది 8వ అధ్యాయం 3వ వచనం. చదవండి మళ్ళీ 8:3. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి అన్నాడు. కానీ ఎక్కడి నుండి వచ్చాడు రాశాడా? రాయలేదు. 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ ఒకడు? తెలీదు. 8:3లో వచ్చిన దేవదూత ఎక్కడి నుంచి వచ్చాడు? తెలీదు. 21వ అధ్యాయం 9వ వచనం చదవండి. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7గురు దేవదూతలలో ఒకడు వచ్చి, ఎక్కడి నుండి వచ్చాడు ఈ ఒకడు? తెలీదు. ఎక్కడి నుండి వచ్చారో దేవదూతలు తెలియని వాక్య భాగాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మొదటిది ఏమిటి? 8:3. 2 ఏమిటి? 17:1. మూడోది ఏమిటి? 21:9. ఈ 3 వాక్య భాగముల ప్రకారము ఈ దేవదూతలు ఎక్కడి నుండి వచ్చారో తెలియదు. చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు బైబిల్ క్లాసులు ఎందుకు అవసరం అండి? ఏ మోకాళ్ళ ప్రార్థన ఉంటే సరిపోదా? మీరు తెగ బైబిల్ క్లాసులు అని చెప్పి తెగ రుద్దేస్తూ ఉంటారని అడుగుతారు. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి నిర్ధారణకు రానటువంటి వచన భాగాలకు వ్యాఖ్యానం చేయడం నేర్చుకోవాలంటే బైబిల్ క్లాసులు అవసరం. ప్రార్థనా జీవితాన్ని నేనేం తక్కువ చేయట్లేదు, కానీ ఈ వాక్య భాగానికి అర్థం చెప్పండి. ఎక్కడి నుండి వచ్చాడు దేవదూత? తెలియదు. కానీ వ్యాఖ్యాన శాస్త్ర సూత్రాల ప్రకారం, అకార్డింగ్ టు ద హెర్మెనూటికల్ ఇంటర్ప్రిటేషనల్ స్టాటిస్టిక్స్ ఆర్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఈ వ్యాఖ్యాన శాస్త్రము యొక్క సూత్రములను బట్టి చూడగా ఈ 3 వాక్య భాగములలో ఉన్న దేవదూతలు దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చారు. ఎక్కడ నుండి? అది రాయలేదు అక్కడ. మరి ఎట్లాగా? రాయలేదు అక్కడ, కానీ ఎట్లాగంటే ఆ వాక్య భాగం చదివి దాని వ్యాఖ్యానం నేర్చుకుంటేనే మనకు తెలుస్తుంది ఆ పాఠం. వ్యాఖ్యానం నేర్చుకోకపోతే తెలియదు. సో ఇప్పుడు పాఠం ఏంటి? 8వ అధ్యాయం 3వ వచనం, 17వ అధ్యాయం 1వ వచనం, 21వ అధ్యాయం 9వ వచనం. ఈ 3 వాక్య భాగములలో కూడా వచ్చినటువంటి దేవదూతలు, ఏ దేవదూతలు? వచ్చిన దేవదూతలు దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చారు. ఎక్కడి నుండి? దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చారు. రైట్. ఇప్పుడు పాఠం మళ్ళీ చదవండి. 8:3 మళ్ళీ చదవండి. ప్రకటన 8:3 మళ్ళీ చదవండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చిన వేరొక దూత, అది దాని అర్థం. అక్కడ రాసి ఉన్న దాని అర్థం ఏమిటి? మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వేరొక దూత దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చి, ఎక్కడి నుండి? దేవుని సింహాసనం యొద్ద నుండి వచ్చి బలిపీఠము మీద నిలువగా. బలిపీఠం ఎదుట అన్నాడు కదా, బలిపీఠం మీద అన్నప్పుడు ఏం చెప్పాలి మనం? ఏ బలిపీఠం మీద? ఆహా, ఇత్తడి బలిపీఠం ఆవరణంలో దహన బలి అర్పించే ఇత్తడి బలిపీఠం ముందు చూసారా? ఇత్తడి బలిపీఠానికి ఎన్ని భాగాలు ఉంటాయని చెప్పాను? 3 భాగాలు. 48 అడుగుల పొడవు వెడల్పున్నది ఒకటి, 32 అడుగుల పొడవు వెడల్పున్నది ఒకటి, 7 అడుగుల పొడవు వెడల్పున్నది ఒకటి. ఈ 3 భాగాల్లో 2వ మెట్టెక్కి నిలబడ్డాడు దేవదూత. చేతిలో ఏముంది? సువర్ణ ధూపార్తి. ఎక్కడి నుండి వచ్చాడు? సింహాసనం దగ్గర. ఎక్కడికి వచ్చాడు? ఇత్తడి బలిపీఠం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? 2వ మెట్టు ఎక్కాడు. ఎక్కి నిలబడ్డాడు. ఇప్పుడు మనం పరలోకంలో జరిగిన ఈ సన్నివేశం చూసుకోండి. దేవుని సింహాసనం ఉంది. ఆ దేవుని సింహాసనము ఎదుట సువర్ణ బలిపీఠం ఉంది. సువర్ణ బలిపీఠం తర్వాత
ఇత్తడి బలిపీఠం ఉంది. వరుసగా 3 వచ్చినాయా? ఇప్పుడు చూడండి, ప్రత్యక్షపు గుడారములో బయట ఆవరణంలో బలిపీఠం ఉంది, పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉంది, అతి పరిశుద్ధ స్థలములో మందస్సం ఉంది, కరుణాపీఠం ఉంది. ఇప్పుడు ఈ భాగాన్ని తీసుకొని పరలోకములో ఉన్న ఇత్తడి బలిపీఠము, సువర్ణ బలిపీఠము, సింహాసనానికి లెక్క కడితే ఈ కరుణాపీఠాన్ని దేంతో పోల్చొచ్చు? సింహాసనంతో పోల్చొచ్చు. వచ్చిందా పాఠం? ఏయా ఇప్పుడు సింహాసనము, దేవుని సింహాసనం ఉండే స్థలమునే ప్రత్యక్షపు గుడారపు అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము అని పిలిచారు, కరుణాపీఠము అని పిలిచారు. అంటే ఇప్పుడు కరుణాపీఠము అంటే దేవుని యొక్క నివాసముండే సింహాసనము, దేవుని నివాసముండే సింహాసనం. ఇప్పుడు మళ్ళీ వాక్యం చదవండి. మరియు సువర్ణ ధూపార్తి చేతబట్టుకొని వేరొక దూత దేవుని యొద్ద నుండి వచ్చి, దేవుని సింహాసనము యొద్ద నుండి వచ్చి ఇత్తడి బలిపీఠము మీద, దహన బలి అర్పించు ఇత్తడి బలిపీఠం మీద 2వ మెట్టు మీద నిలవబడగా ఇంతవరకు ఒక భాగం అయింది. ఇప్పుడు దాకా చెప్పింది 3వ వచనంలో మొదటి భాగం. నిలవబడగా ఇప్పుడు 2వ భాగానికి రండి. సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము. ఏ బలిపీఠము? సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము. అంటే దేవుని సింహాసనానికి, దూత నిలబడినటువంటి ఇత్తడి బలిపీఠానికి మధ్యలో ఏముంది? సువర్ణ బలిపీఠం ఉంది అక్కడ, ధూప వేదిక ఉంది అక్కడ, బంగారు బలిపీఠం ఉంది అక్కడ. ఏ రెండింటి మధ్యలో? దేవుని సింహాసనం అక్కడ ఉంది, ఇత్తడి బలిపీఠం వెనుకుంది, మధ్యలో సువర్ణ బలిపీఠం, బంగారు బలిపీఠం, ధూపవేదిక ఉంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇత్తడి బలిపీఠం మీద దేవదూత నిలబడ్డాడు కదా, ఏం పట్టుకొని? ధూపార్తి పట్టుకొని నిలబడ్డాడు కదా. ఈ బలిపీఠం కింద ఏముంది? ఆరో అధ్యాయం 9వ వచనం, 6-9 చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఇది పాఠం. ఈ బలిపీఠము, దహన బలిపీఠము కింద, బలి అర్పించు ఇత్తడి బలిపీఠం కింద ఎవరున్నారు? వధింపబడిన వారి ఆత్మలు, అంటే హతసాక్షుల యొక్క ప్రాణం ఉంది. అంతేనా? బలిపీఠం మీద ఎవరున్నారు? దేవదూత, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న దేవదూత. బలిపీఠం కింద ఎవరున్నారు? హతసాక్షులు. దేవుని వాక్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయి. బలిపీఠం మీదనేమో దేవుని సింహాసనం యొద్ద నుండి సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని వచ్చిన దేవుని దూత నిలవబడి ఉన్నాడు. ఆయన ఎదురుగానేమో దేవుని సింహాసనం ఉంది. సింహాసనానికి ఈ దూత నిలవబడిన బలిపీఠానికి మధ్యలో ఏముంది? సువర్ణ బలిపీఠం ఉంది. రైట్. దహన బలిపీఠం మొత్తం మీద, బలిపీఠం మొత్తం మీద బలి అర్పించడానికి వచ్చాం. అసలు బలి అర్పించడం మొత్తంలో అత్యంత పవిత్రమైనది ఏది? జంతువు బలి అర్పించాం. అమ్మా, ఒక మేకని అర్పించారు మీరు, లేదా గొర్రెని అర్పించారు. గొర్రెలో గొర్రె తలకాయ పవిత్రమైనదా, గొర్రె కాళ్ళు పవిత్రమైనవా, గొర్రె చర్మం పవిత్రమైనదా? ఆ గొర్రెను బలి అర్పించినప్పుడు అసలు గొర్రె మొత్తంలోకెల్లా పవిత్రమైనది ఏమిటి సార్? నేను అడిగేది బలిపీఠం మీద అర్పించే బలి గురించి మాట్లాడుతున్నాను. గొర్రెను బలర్పించారు, లేదా ఒక పావురాన్ని బలర్పించారు, గువ్వల జతను బలర్పించారు బలిపీఠం మీదకి తీసుకొచ్చి. ఇప్పుడు ఈ పావురంలో కానీ, గొర్రెలో కానీ, మేకలో కానీ, ఎద్దులో కానీ, ఆవులో కానీ, కోడెలో కానీ, దూడలో కానీ, పొటేల్లో కానీ పవిత్రమైనది ఏమిటి?
నా పాఠం ఏంటంటే ఈ జంతువులో ఏ భాగం పవిత్రమైనది సార్? రక్తమే పవిత్రమైనది, అవయవాలేవి పవిత్రాలు కావు. అంటే అక్కడ ఎసెన్స్ అంటే బలిలో కావాల్సిన అసలు సారం ఏమిటి? రక్తం ఎందుకు కావాలి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి గొర్రెనైనా ఎందుకు చంపాలి? రక్తం బలిపీఠం మీద కారాలి. రైట్. మేకను ఎందుకు చంపాలి? మేకను ఎందుకు చంపాలి? రక్తం బలిపీఠం మీద కారాలి. ఎద్దును ఎందుకు చంపాలి? రక్తం బలిపీఠం మీద కారాలి. గువ్వ, పావురం ఎందుకు చంపాలి? రక్తం బలిపీఠం మీద కారాలి. నువ్వు ఏది అర్పించినా అసలు సారం ఏమిటంటే రక్తం బలిపీఠం మీద కారాలి. రక్తం కారితేనే పాపక్షమాపణ. రైట్, అర్థమైందా? ఇంతకీ రక్తము జంతువుకైనా మనుషుడికైనా రక్తము అసలు రక్తము జంతువుకైనా మనిషికైనా ఎంత అవసరమైనది? రక్తమే ప్రాణము. రైట్. మనిషి దేంట్లోంచి చేయబడ్డాడు? మట్టిలోంచి. మృగములు, పశువులు దేంట్లోంచి చేయబడ్డాయి? మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సేమ్. వాట్ ఈస్ దాట్? హై ఏమా? పశువులను దేవుడు చేయాలి అనుకున్నప్పుడు ఏ మెటీరియల్తో దేవుడు సృజించాడు? మట్టే కదా. ఆదికాండం చదవలేదా? మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎస్, భూమిలో నుంచే రమ్మన్నాడు, కానీ మట్టిలో నుండే కదా చేసింది. సేమ్ మెటీరియల్ ఏమిటి? మట్టి. కాకపోతే పశువులనేమో నోటి మాటతో సృజించాడు, మనిషినేమో చేతితో సృజించాడు. పశువులకైనా మనుషులకైనా కానీ ఆధారం ఏమిటి? మట్టే. రక్తం అన్నా. రక్తం ఏమిటి? ప్రాణము, ప్రాణాధారము. రక్తం ఏమిటి? ప్రాణము, ప్రాణాధారము. ఓకేనా? నేను పోయినసారి 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం చెప్తూ వధించబడిన వారి ఆత్మల గురించి మాట్లాడుతూ పానార్పణముగా పోయబడుచున్నానని ప్రసంగం చేశాను. గుర్తుందా? సందీప్ గారికి గుర్తుండాలి. పానార్పణముగా పోయబడుచున్నానంటే ఏమిటి? బలిపీఠం మీద నుండి నేను పైనుండి కిందకు కారుచూ ఉన్నాను అని. సో నా పాఠం ఏమిటి? ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే 8వ అధ్యాయం 3వ వచనంలో దహన బలిపీఠం కింద వధించబడిన వారి ఆత్మలు ఉన్నాయి. ఎవరి ఆత్మలు? వధించబడిన వారి ఆత్మలు ఉన్నాయి. పైన 2వ మెట్టు మీద సువర్ణ ధూపార్తి చేతబట్టుకొని ఉన్న దేవదూత ఉన్నాడు. దేవదూత ఉన్నాడు. మీరు క్రైస్తవ జీవితం గురించి మాట్లాడండి కాసేపు. నేను ప్రకటన గ్రంథం నుంచి పక్కకు వస్తాను. క్రైస్తవ జీవితం గురించి మాట్లాడండి. క్రైస్తవ జీవితము బలిపీఠం మీద బలి అర్పించబడుతున్న జంతువు లాంటిదా, లేదా పచ్చగడ్డి మేస్తూ ఉన్న జంతువు లాంటిదా? క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం క్రైస్తవ జీవితము పచ్చగడ్డి మేస్తున్న జంతువు లాంటిదా, బలిపీఠం మీద బలిగావించబడుతున్న జంతువు లాంటిదా? అది మనకి చాలా ఆనందంగా ఉంటుంది కనుక యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను తినటానికి పడుకోవడానికి అలవాటు పడ్డాం కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది నాయన. కానీ రోమాపత్రిక 12:1 చదవండి. రోమాపత్రిక 12:1 ఏమన్నాడు? వాళ్ళని చెప్పనేయండి సార్. అమ్మా సజీవ యాగము అంటే అర్థం ఏంటి? యాగము అంటే ఏమిటి? బలి. అంతేనా? యాగం అంటే బలి. సజీవ యాగం అంటే బ్రతికుండగానే దేవుని కోసం బలి అర్పించుకున్నవాడే విశ్వాసి.
సార్ పాఠం అర్థమైందా? బతికుండగానే దేవుని కోసం బలిగా జీవించేవాడు. బలిగా జీవించడం అంటే ఏమిటి? హతసాక్షి కాదు, కోరికలు చంపుకునేవాడు, ఆకర్షణలకు లోను కాకుండా అణుచుకునేవాడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని మీద తిరగబడకుండా అడ్డుపడేవాడు, శోధనలు వచ్చినప్పుడు దేవుని పైన తిరగబడకుండా అడ్డుకునేవాడు, ఆపుకునేవాడు, అణుచుకునేవాడు. సజీవ యాగం. అమ్మా ఇంకో మాట కూడా చదవండి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం చదవండి. స్తుతియాగం అంటే స్తుతులతో దేవునికి బలి అర్పిస్తున్నాం మనం. దేంతోనట? స్తుతులతో. ఇందాకేమన్నాడు? మన ప్రవర్తనతో దేవునికి. రోమాపత్రిక 12:1 సారాంశం ఏమిటి? మన ప్రవర్తన ద్వారా దేవునికి బలి అర్పిస్తున్నాము. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఏమంటున్నాడు? 13-15 ప్రకారం మనం స్తుతి చెల్లించడం దేవునికి బలి అర్పించినట్లే. మళ్ళీ కిందకు వస్తే ఏమంటున్నాడు? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏ యాగములు? ఉపకారం చేయడం దేంతో సమానమట? బలి అర్పించిన దాంతో సమానం ఉపకారం చేయడం. ధర్మం చేయడం దేంతో సమానమట? బలి అర్పించిన దాంతో సమానం. ఎన్ని వచ్చినాయి బలులు? మన ప్రవర్తన ఒక బలి, మనం దేవునికి స్తుతి చెల్లించడం ఇంకొక బలి, మనం ఎదుటివారికి ఉపకారం చేయడం ఇంకొక బలి, ఎదుటివారికి ధర్మం చేయడం ఇంకొక బలి. ధర్మకార్యములు చేసిన వారెవరు లేఖనములలో? రైట్, కొర్నేలి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 10వ అధ్యాయం ఏమంటాడు? నీ ధర్మములు, నీ ధర్మ కార్యములు అన్నాడా? సో క్రైస్తవుడు కలిగి ఉండవలసిన బలులో ఇది ఒకటి. తర్వాత పేతురు పత్రికలు ఏమన్నాడు సార్? డిఫరెన్స్ చెప్పాలా? 2:5. మొదటి పేతురు పత్రిక 2:5. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన బలి ఏమిటి చెప్పండి నాకు ఇప్పుడు మళ్ళీ. శరీర సంబంధమైన బలి ఇశ్రాయేలీయులు అర్పించారు. ఆత్మ సంబంధమైన బలి ఏమిటి? మన ప్రవర్తన సజీవ యాగము. ఇది ఒక ఆత్మ సంబంధమైన బలి. రెండవది మనము స్తుతి పలుకుట, స్తుతి చేయుట, దేవునికి ఇచ్చే బలి. ఇది రెండవ బలి. మూడవ బలి ఏమిటి? ఉపకారం చేయడం, మూడవ ఆత్మ సంబంధమైన బలి. నాలుగవ బలి ఏమిటి? ధర్మము చేయడం, ఆత్మ సంబంధమైన నాలుగవ బలి. ఇంకొకటి ఉంది, అది చెప్పి క్రైస్తవ విశ్వాస జీవిత విశిష్టతను తెలుసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అందరూ తీసుకోండి. ఇది 18వ వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఎవరు పంపిన వస్తువులు? ఆహా, వాక్యం అందుకే చక్కగా చదవాలి. ఫిలిప్పీలో ఉన్న సంఘ విశ్వాసులు, మొదటి అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు. చాలు, ఎవరట వారు? పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు. వీరేం చేశారట? 4:18 ప్రకారం అపోస్తులైన పౌలుకి కొన్ని వస్తువులు పంపించారట. ఎవరికి? అపోస్తులైన పౌలుకి కొన్ని వస్తువులు పంపించారు. ఎవరి ద్వారా పంపించారు? ఎపఫ్రోదితు వల్ల పంపించారు. పంపిస్తే ఎపఫ్రోదితు నమ్మకంగా పౌలుకి ఇచ్చాడా? మధ్యలో కొన్ని మింగేశాడా? అయ్యా, పౌలుకి నమ్మకంగా ఇచ్చాడుగా. ఇచ్చిన తర్వాత ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఆ తర్వాత చదవండి.
అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఐదో బలేమిటి? దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన మనోహరమైన సువాసన. మొదటి బలేమిటి? సజీవ యాగముగా మనలను మనం సమర్పించుకోండి, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైన బలి. రెండో బలేమిటి? మనం స్తుతి చెల్లించడం దేవునికి ఇష్టమైన బలి. మూడో బలేమిటి? ఉపకారం చేయడం దేవునికి ఇష్టమైన బలి. నాలుగో బలేమిటి? ధర్మం చేయడం, ధర్మ కార్యాలు చేయడం దేవునికి ఇష్టమైన బలి. ఐదో బలి ఏమిటి అని అడిగితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ప్రకారం కష్టపడి సేవ చేస్తున్న దైవజనులకు సేవకు సహకరించడం. రైట్, నా మాట బాగా వినాలి. కానుకల గురించి అడగట్లేదు నేను, కానుకల గురించి బోధించడం లేదు. సేవకు ఏ వస్తువులైతే అవసరమైనవో, అర్థమైందా? మందిరంలో 2 చేపలు కొనుక్కొచ్చారు, అది దేవునికి ఇష్టమైన బలి. ఫ్యాన్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఒక ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టావు, దేవునికి ఇష్టమైన బలి. అయ్యా, కూటాలప్పుడు నువ్వు సహాయం చేశావు, అది దేవునికి ఇష్టమైన బలి. దేవుని పరిచర్య బలంగా జరగడానికి నువ్వు చేసే ఏ చిన్న పనైనా అది దేవునికి ఇష్టమైన మనోహరమైన బలి. ఓకే, మొత్తం ఎన్ని అయినాయి? 5 అయినాయి. ఈ 5 కూడాను క్రొత్త నిబంధన ప్రకారం బలిగా ఉండుటకే విశ్వాసులు పిలువబడ్డారు, గడ్డి మేయడానికి పిలువబడలేదు. కానీ మనమేం బోధిస్తాం? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. క్రైస్తవ జీవితం అంటే బలి అర్పించుకునే జీవితమే సార్. అయితే చాలామంది అడుగుతారు, పాస్టర్ గారు లోకంలో ఉన్నాం కదా, ఇంత బాగా ఎట్టా బతుకుతాం మనం అని అడుగుతారు. అయ్యా, యాకోబు పత్రిక రాసిన యాకోబు, అతని భాష స్మూత్గా ఉంటుందా, ఘాటుగా ఉంటుందా? ఎంత ఘాటుగా అంటే నాటుగా ఉంటుంది, చాలా మోటుగా ఉంటుందమ్మా. యాకోబు భాషలో చెప్తాను నేను కాసేపు, పత్రిక రాసిన యాకోబు భాషలో చెప్తాను. ఓ భార్యాభర్తలు ఉన్నారు, ఇది మీరందరూ పెద్దవాళ్ళు కనుక చెప్తున్నాను. భార్యాభర్తలు ఉన్నారు. భర్త ఆఫీస్కి పోగానే భార్య పక్కనే ఉన్న ఇంటి యజమానుడితో మాట్లాడుతుంది. అయ్యా, మాట్లాడుతుంటే ఒకరోజు వచ్చి భర్త అన్నాడు, ఏమ్మాయి నువ్వెందుకు ఆ ఇంటి పక్కనోడితో మాట్లాడుతున్నావు అని అడిగాడు. అడిగితే ఆమంది, మన ఇంటి పక్కనే ఉన్నాడు అందుకే మాట్లాడుతున్నాను అంది. మీకు ఏమైనా అర్థమైందా? ఎందుకు మాట్లాడుతుందట? ఇంటి పక్కనే ఉన్నాను కనుక అందుకే మాట్లాడుతున్నాను. మంచి కారణమేనా సార్? నా పాఠం అర్థమైందా? మంచి కారణమేనా? కాదు కదా. అట్లాగే ఇప్పుడు చాలామంది విశ్వాసులను అడుగుదాం, ఏబా ఎందుకు పరిశుద్ధంగా ఉండలేకపోతుంటే లోకంలో ఉన్నాం కదా అందుకే పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాం అంటున్నారు. ఆమె చెప్పిన దానికి ఈ విశ్వాసం చెప్పేదానికి ఏమైనా తేడా ఉందా? ఇంటి పక్కన ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాను, లోకంలో ఉన్నాను కనుక పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను. రెండు ఒకటా కాదా అయ్యా? అందుకే ఒక పెద్ద ఆయన అంటాడు, చాలామంది విశ్వాసులట యేసుక్రీస్తుని పెళ్లి చేసుకొని సాతానుతో సంసారం చేస్తారట. ఏమైనా అర్థమైందా? పెళ్ళి ఎవరిది? మనం పెళ్ళి ఎవరిని చేసుకున్నాం? యేసు ప్రభువుని చేసుకున్నాం. సంసారం ఎవరితో చేస్తున్నాం? ఇప్పుడు యాకోబు పత్రికలో ఉన్న మాటని అడిదిప్పి చెప్పాను. అసలు ఏముంది యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో? నాలుగవ అధ్యాయం 4వ వచనం చదవండి. ముందు మాట, వ్యభిచారులారా అయిపోయే. అసలు ఎత్తుకోవడం ఏమని తిట్టాడు విశ్వాసం? కాదు సార్, కాదు ఆగండి. అసలు మందిరానికి వచ్చే వాళ్ళు వ్యభిచారులారా అని తిడితే రెండో రోజు వస్తారా? యాకోబు గారు పాస్టర్ గారు అయితే విశ్వాసులందరినీ ఏమని తిడతాడు? వ్యభిచారులారా. ఏమన్నాడు చూడండి, ఈ లోక స్నేహము. ఏ స్నేహము? ఈ లోకం మీరు స్నేహిస్తూ ఉన్నారే, ఈ లోక స్నేహము
ఎవరికి పగ? దేవునికి వైరమని మీరు ఎరగరా? మీ ఇంటి పక్కన ఉన్నాడని మాట్లాడతారా? లోకంలో ఉన్నామని పాపం చేస్తారా? ఈ ముచ్చటే యోహాను గారు క్లాస్గా రాస్తాడా లేకపోతే మాస్గా రాస్తాడా సార్? యోహాను గారు అయితేనే అపోస్తలుడు యోహాను అయితే చాలా మెత్తగా రాస్తాడు. చదవండి మొదటి యోహాను పత్రిక ఎన్నవ అధ్యాయం సార్? 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడు. ఈయన మెత్తగా రాశాడా రాయలేదా? ఈయన రాసిన చాలా స్మూత్గా రాశాడు. యాకోబు ఏమన్నాడు? అసలు ఆయన ఏమన్నా చెప్పనివ్వండి, ఆ ఎత్తుకోవడం ఏమన్నాడు? వ్యభిచారులారా, సగం ప్రాణం చచ్చిపోద్ది విశ్వాసులకి మాట అంటే. కానీ ఇక్కడ యోహాను చూడండి 12వ వచనంలో, చిన్నపిల్లలారా, 14వ వచనంలో, చిన్నపిల్లలారా ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు అని ఈయన మెత్తగా రాశాడు, ఆయనేమో చాలా గట్టిగా రాశాడు. సో పాఠం ఏంటి ఇప్పుడు? విశ్వాసి ఒక్కసారి ప్రభువులోకి వస్తే ప్రవర్తన దేవునికి ఇష్టమైన యాగంగా మారిపోవాలి. మనం పాడే పాట కూడా దేవునికి ఇష్టమైన స్తుతి యాగంగా మారిపోవాలి. మనం చేసే ఉపకారాలు, మనం ఇచ్చే కానుకలు, మనం చేసే ధర్మకార్యాలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైన యాగములుగా మారిపోవాలి. అది సజీవ యాగము, దేవునికి ఇష్టమైన మనోహరమైన యాగము, ఆత్మ సంబంధమైన బలి. అయ్యా అంటే విశ్వాస జీవితం అంతా కూడా బలి జీవితమే అయ్యా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే తప్ప భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు ఎక్కడా కూడాను క్రొత్త నిబంధనలో వాగ్దానం చేయబడలేదు. పాఠం అర్థమైందా? పాత నిబంధనలో మీకు భౌతిక సంబంధమైనవి చాలా ఉన్నాయి. ఆరోగ్యం ఇస్తానని, ఆయుష్ ఇస్తానని, సంతానం ఇస్తానని, కుటుంబం బాగుంటుందని, నువ్వు వెళ్ళిన చోటల్లా జయిస్తావని, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలని పాత నిబంధనలోవి. క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి. పత్రికలు చదవండి, పౌలు పత్రికలు చదవండి. ఎవ్రీ బ్లెస్సింగ్ ఈజ్ అబౌట్ హెవెన్లీ, ఈజ్ అబౌట్ హెవెన్లీ బ్లెస్సింగ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎర్త్లీ, ఇట్స్ నాట్ కార్నల్. ఇది మనకు మనముగా బలి అర్పించుకునేది. అయ్యా వధింపబడిన వారి ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠం కింద ఉన్నాయి. అంటే వాళ్ళు బలిపీఠం కింద వధించబడ్డారు అంటే తమను తాము యేసుక్రీస్తు ప్రభువారికి సజీవ యాగముగా సమర్పించుకున్నవారు. వారు చేసినటువంటి ఉపకారములు, వారు చేసిన స్తుతులు, వారు చేసిన ధర్మకార్యములు, వారు దేవునికి ఇచ్చిన కానుకలు ఎంత బాగా ఇచ్చారంటే కానుకలు వాళ్ళు ఆస్తులమ్మి, ఇళ్ళమ్మి, పొలాలమ్మి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టి వాళ్ళు అక్కడ నేల మీద కూర్చున్నారు. అక్క నీ ఆస్తి అమ్మి నా కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు వచ్చి కూర్చోగలుగుతావు అట్టగా? కానుక ఇవ్వాలంటే వాళ్ళు ఎంత బిల్డపిస్తావు సార్ నువ్వు? అంతేనా? వాళ్ళు తమను తాము బలి చేసుకున్న వాళ్ళు. రెండవదిగా శత్రువుల చేత వధించబడిన వారు. ఎవరి చేత? శత్రువుల చేత వధించబడిన వారు. చదవండి ఆ మాట కూడా. యోహాను సువార్తలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 16వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారం అమ్మా, వారు మిమ్మల్ని, మొదటి వచనం కూడా చదువక్క, మీరు అభ్యంతర పడకూడదని ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. ఏమని? వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. ఎవరు వారు? లోక సంబంధమైన వారు, లోకస్తులు. మనమెవరము? విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసులను లోకం ఏం చేస్తుందట? వెలివేస్తుంది. ఏలియనేషన్ ఫ్రమ్ ద సొసైటీ. ఇది మొదటి భాగం హింసలో, పర్సిక్యూషన్లో. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే దే విల్ బి ఏలియనేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. తర్వాత మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి బలి అర్పిస్తున్నాను అని అనుకుంటున్నాడు. సేవ చేయడం అంటే ఏమిటి? ఆ మాట వినండి బాగా. మిమ్మల్ని చంపే ప్రతివాడు కూడా దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడంట. అంటే ఏమిటి? దేవునికి బలి అర్పిస్తున్నాను అనుకుంటున్నాడంట. అంటే మనల్ని మనం బలి చేసుకోవాలి. శత్రువులు మనల్ని చంపినప్పుడు మనం దేవునికి బలిగా అవుతాం. దీన్ని ఎఫెసీ పత్రికలో పౌలు ఇంకో మాటలో చెప్తాడు. చదవండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం సార్ 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగునంటే ఎలాగునా? అలాగునంటే ఎలాగునా? అలాగునంటే ఏమిటి? క్రీస్తు ఎలాగునైతే బలి అయ్యాడో, క్రీస్తు ఎలాగైతే బలి అయ్యాడో, క్రీస్తు ఎలాగునైతే అర్పణమయ్యాడో, క్రీస్తు ఎలా బలి అయ్యాడు? మహాసభ వారందరూ ఆయన మీద అన్యాయపు తీర్పు తీర్చారు. పిలాతు తీర్చిన తీర్పు కూడా అన్యాయమైనదే. హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఎగతాళి చేశాడు. రోమా సైనికులు ఆయన్ని దూషించారు. అంతేనా? యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి శిలువ బలియాగమును వర్ణించాలి అంటే ఎలా వర్ణిస్తాము? తల మీద ముళ్ళ కిరీటము, 2 చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కల్లో బళ్ళెపోటు, వీపంతా నాగలి చాళ్ళుగా దున్నబట్టం, ముఖం మీద పిడిగుద్దులు గుద్దబట్టం, పెరికి వేయవానికి ఆయన తన వెంట్రుకలు అప్పగించడం, ఇదంతా కూడాను ఆయన బలి అయిన విషయమేగా. ఇప్పుడేమంటున్నాడు చూడండి, అలాగుననే విశ్వాసులారా, అలాగుననే మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించే క్రమంలో మీ శత్రువులను మీరు ప్రేమించి వారు రక్షణ పొందడం కోసం అవసరమైతే మీరు బలిగా అర్పించబడాలి. అవసరమైతే మీరు బలిగా అర్పించబడాలి. అంతేనా? అంతే కదా అని అర్థం. అండ్ వన్ మోర్ ఫైనల్ రిఫరెన్స్ ఫ్రమ్ ద ఎపిస్టల్ ఆఫ్ రోమన్స్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం చదవండి. ఏమనగా, దేవా దేవా నిన్ను బట్టి, నిన్ను నమ్ముకున్నాం గనక, నీ యందు విశ్వాసం ఉంచాం గనక, అయ్యా నీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం గనక. 35వ వచనంలో అంటాడు, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, హింసలు వచ్చాయి, కరువు వచ్చింది, వస్త్రహీనత వచ్చింది, ఉపద్రవం వచ్చింది, ఖడ్గం వచ్చింది. ఇవన్నీ ఎందుకు భరిస్తున్నావో తెలుసా ప్రభువా? నిన్ను బట్టి. ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి భరిస్తూ ఉన్నాం. ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి మనం భరిస్తూ ఉన్నామే, దానినే బలి అంటారు. ఏమంటారమ్మా? బలి అంటారు. సో ఇప్పుడు బలి గురించి మాట్లాడితే, ఒకటి మనల్ని మనం బలిగా అర్పించుకోవడం, ఓకే. 2 మనము ప్రభువు కోసం బలిగా వధించబడటం. ఆ మాట చూడండి, వధింపబడిన వారము. వధ అనే మాట ఎక్కడ వాడతారు? వధ అనే మాట ఇందాక ప్రకటన గ్రంథం 6:9 చదివారా? బలిపీఠము కింద వధించబడిన వారి ఆత్మలను సూచితిని అన్నాడా? వధ అంటే ఏమిటి? యుద్ధంలో నరకబడిన వారు. యుద్ధంలో నరకబడిన వారు. పాఠం ఏంటంటే, ప్రభువులోకి వస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తే మన ఆశలు మనం చంపుకొని బలి కావాలి. మన ప్రవర్తన సజీవ యాగంగా ఉండాలి. తర్వాత మనం చేసే స్తుతి ఆరాధన దేవునికి బలిగా ఉండాలి. తర్వాత మన ఉపకారములు, మన ధర్మకార్యములు, మనం ఇచ్చే కానుకలు దేవునికి బలిగా ఉండాలి. ఇవి మనంతట మనం చేసే బలులు. ఇంకొకటి ఏమిటంటే, శత్రువుల చేత మనం వారు రక్షించబడాలి అని వారిని ప్రేమించి వారికి సువార్తను ప్రకటిస్తూ బాధలు అనుభవిస్తూ అవసరమైతే వదకు తేబడిన గొర్రెల వలె ప్రభువు కొరకు మనం బలి గావించబడాలి. అయ్యా, హతసాక్షులు ఉన్నారా ఇవాళ? ఆశీర్వాదాలు ప్రకటించేవారే కానీ ప్రభువు కోసం బలి కావాలనుకునే వాళ్ళు ఉన్నారా? సో ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడినటువంటి వధింపబడిన వారి ఆత్మలు ఏమిటంటే, వారు తమను తాము బలి చేసుకున్నవారు, శత్రువుల చేత వధించబడిన వారు. అయ్యా, 2 అనుభవాలు ఉన్నాయి వాళ్ళు. ఏమిటి? తమను తాము బలి గావించుకున్నవారు, ప్రభువు కోసం తమ కోరికలు వాళ్ళు అణుచుకున్నారు, వారికి వచ్చిన ఆకర్షణలు వాళ్ళు అణుచుకున్నారు, లోకంతో స్నేహం చేయకుండా వాళ్ళు ఆగిపోయారు, లోకమును ప్రేమించకుండా వాళ్ళు, లోకములో ఉన్నదంతా ఏమన్నాడు యోహాను? శరీరాశ, నేత్రాశ, జీవపడము అన్నాడా? దాని జోలికి పోకుండా వాళ్ళు ఆగిపోయారు. అట్లాగే వాళ్ళు తమను తాము కట్టేసుకుని, అంటే భూలోకములో వాళ్ళకి సుఖముందా? లేదు. ఎన్నడూ సుఖపడిన వారు కానే కాదు. శత్రువుల చేత
చంపబడిన వారు. వారి ఆత్మలు ఎక్కడున్నాయి? బలిపీఠం కింద ఉన్నాయి. బలిపీఠం మీద ఎవరున్నారు? దేవుని దూత. దేవుని దూత, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న దేవుని దూత. ఈ ఇత్తడి బలిపీఠానికి ముందుగా ఏముంది? సువర్ణ బలిపీఠం. సువర్ణ బలిపీఠం తర్వాత ఏముంది? దేవుని సింహాసనం. ఇంతవరకు అర్థమైందా? ఇంతటితో పాఠం ముగిస్తున్నాను. ఆమేన్. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఇప్పుడు దాకా చెప్పిందంతా 3వ వచనంలో సగమే చెప్పాను. 3వ వచనం మొత్తం కూడా చెప్పలేదు. ఈ పాఠం చదువుతుంటే నాకెందుకో చాలా మంచి నడిపింపు కలిగింది కనుక నిదానంగా, ప్రశాంతంగా, వివరంగా చెప్దామని సిద్ధపడ్డాను. కాబట్టి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆశీర్వాదాలు, ఆరోగ్యం, నాయకుడి మార్గం అనుసరిస్తే ఏం కావాలంటే మనకి ఆయుష్గాన్ని ఆరోగ్యం కావాలి. దానికి 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండనివ్వండి, అప్పుడు మీకేం కావాలో అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. ముందు అసలు ఏమైనా అడగాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలి. ఎవరిలో? ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉన్నట్టుగా ఆయనలో మనం నిలిచి ఉండాం అనడానికి గుర్తేమిటి? ఆయనలో నిలిచి ఉన్నాం అనడానికి గుర్తేమిటి? మనము దేవునిలో నిలిచి ఉన్నాం అనడానికి గుర్తేమిటి? ఆయన మాటలు మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం. ఎవరి మాటలు? దేవుని మాటలు ఎక్కువగా ధ్యానం చేస్తాం. మీరు నన్ను కదిలించారు గనక రోమాపత్రిక చదవండి. 8వ అధ్యాయం 8వ అధ్యాయంలో 5వ వచనంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఎవరు? శరీరానుసారులు, ఆత్మానుసారులు. 2 గుంపులు తేలియా? తర్వాత 2 మనస్సులు ఉన్నాయి. ఏం మనస్సులు? శరీరానుసారమైన మనసు. 2 రకాల మనుషులు ఎవరు? శరీరానుసారులు, ఆత్మానుసారులు. 2 రకాలైన మనసులు ఏవి? శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనస్సు. తర్వాత 8వ వచనం ప్రకారం శరీర స్వభావము, ఆత్మ స్వభావం. 8, 9 వచనంలో 2 స్వభావాలు ఉన్నాయి. ఏమిటి? శరీర స్వభావము, ఆత్మ స్వభావం. ఇప్పుడు మొత్తం 3 లిస్ట్ తీయండి. మనుషులు ఎవరు? 2 రకాల మనుషులు, శరీరానుసారులు, ఆత్మానుసారులు. 2 రకాల మనస్సులు ఏవి? శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. 2 రకాల స్వభావాలు ఏవి? శరీరానుసారమైన స్వభావము, ఆత్మానుసారమైన స్వభావం. ఇప్పుడు వీటిల్లో దేవుని యందు నిలిచి ఉండేవారు ఎవరు? 5వ వచనం చదవండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు. 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇప్పుడు నిలిచి ఉండడం అంటే జీవమా, మరణమా? నిలిచి ఉండాలి అంటే జీవమేగా. ఆయన ఏమన్నాడు? నేను గొర్రెలకు జీవమునిచ్చుటకు, సమృద్ధి జీవమునిచ్చుటకు, నిత్య జీవమునిచ్చుటకు వచ్చి తిని అన్నాడా? అంటే ఇప్పుడు నిలిచి ఉండడం అంటే ఏమిటి? ఆత్మ అనుసరించి నడుచుకోవడం ఆత్మానుసారులు, ఆత్మ స్వభావం ప్రకారం నడుచుకోవడం ఆత్మానుసారులు, ఆత్మ సంబంధమైన మనసు కలిగి నడుచుకోవడం ఆత్మానుసారులు. అంటే ఇప్పుడు శరీర సంబంధమైన వారు ఒక గుంపు, ఆత్మ సంబంధమైన వారు ఒక గుంపు. ఇప్పుడు యేసులో నిలిచి ఉండేవారే గుంపు? ఆత్మానుసారులు. ఊరకనే అర్థం కావడానికి చెప్తా. పొద్దున్నే నిద్ర లేవగానే భార్యాభర్తలు ఎవరైనా వందనాలు చెప్పుకుంటారా? చెప్పుకున్నవాడు ఆత్మ సంబంధి. చెప్పుకుంటే వందనాలు అక్క, మీరు ఆత్మ సంబంధులు. సీరియస్గా నేనేమి ఎంటర్టైన్ చేయట్లేదు. బిడ్డలు లేచి అమ్మ నాకు వందనాలు చెప్తారా, ప్రైజ్ లార్డ్ చెప్తారా? వాళ్ళు ఆత్మ సంబంధులు. రాత్రి పడుకోబోయే ముందు మిక్సీ కట్టేసావా? రేపు పొద్దునకి ఏం టిఫిన్ వేసావు?
కూరగాయలని ఫ్రిడ్జ్లో పెట్టావా, పిండి రుబ్బావా, ఈ అడిగేవాడెవడు? శరీర సంబంధం. అరే ఈ పొద్దున్నే లేవగానే టిఫిన్ చేసామని అడిగేవాడెవడు? శరీర సంబంధం. అయిపోయా. వీళ్ళు లేచిన దగ్గర నుంచి తిండి కోలా, బండి కోలా, ప్రయాణాలు కోలా, పని కోలా, వీడి శరీర సంబంధి. లేవగానే కాస్త వాక్యం చదువుకొని భార్యాభర్తలు పిల్లలందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకొని ఒక వాక్యం చదువుకొని 4 మాటలు దైవికంగా మాట్లాడుకునేవాడు ఆత్మ సంబంధం. ఆత్మ సంబంధి. సో ఇప్పుడు నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావో లేదో చెప్పేది నీ శరీరానుసారమైన మనస్సా, ఆత్మ సంబంధమైన మనసు. మనస్సా. ఇప్పుడు ఏది అడిగినా కానీ దేవుడు ఇస్తాన్నాడు. కానీ ఏమన్నాడు ముందు? నాలో నిలిచి ఉండండి. నిలిచి ఉండడం అంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉండాలి. పైనున్న వాటిని వెదకుడి అన్నాడు. ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు తర్వాత మీకు ఆరోగ్యం వచ్చింది, ఆయుష్ వచ్చింది, అవసరాలు తీర్చబడతాయి, పనులు అవుతాయి, ప్రయాణాల్లో కాపుదల జరిగిద్ది, ప్రయత్నాలన్నీ కూడా దేవుడు విజయవంతం గావిస్తాడు. అయితే మనకు వచ్చిన సమస్య ఏంటంటే ఆయన వద్దు, మనకి ఆయనలో నిలిచి ఉండొద్దు, కానీ మన అవసరాలు ఆయన తీర్చాలి. తీర్చాలి. దీన్ని ఏమంటారు? శరీర సంబంధం. అవకాశవాదం. తీర్చాలి. అవునా? అమ్మా నానొద్దు, వాళ్ళ ఆస్తులు మాత్రం మనకి, దాన్ని ఏమంటారు? ఏమండి, అవకాశవాదమా కాదా? అవకాశవాదం, ఖచ్చితమైన అవకాశవాదం. అవసరం ఉంటేనే వచ్చి పెడతారు. 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ డబ్బుల్లో నుంచి 2,000 రూపాయలు పట్టుకుపోతారు. పొద్దున్నే ఇడ్లీ కట్టించిపోతాడు వీడు, అంతేనా? ఆ 2,000 రూపాయలు తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ ముసలిదాని ముఖం చూస్తాడా నెల అయ్యేదాకా? ఎవడాడు? అవకాశవాదే కాదా? మరి వాడు శరీరానుసారమైన మనసు. అందులోంచి మళ్ళీ దశంభాగం తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తాడు. అవకాశం. అయిందా? జవాబు వచ్చిందా? థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా? బలులు ఉన్నాయి. అసలు ఇశ్రాయేలీలు భూలోక సంబంధమైన వారు. అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానంలో లేదా పోలికలు ఏం పోల్చాడంటే భూమి మీద ఉండు రేణువులు, సముద్ర తీరమందలి ఉండు ఇసుక రేణువులు. ఈ 2 ఎక్కడ కనపడతాయి మీకు? భూమి మీద అన్నాడా? అంటే ఇశ్రాయేలీలు భూమికి సంబంధించిన వారు. 3వది ఏం చెప్పాడంటే ఆకాశ నక్షత్రాలు అన్నాడు. ఆకాశ నక్షత్రాలు ఎక్కడ కనపడతాయి? ఆకాశంలో నుంచి. అంటే ఆకాశంలో కనపడేవి ఆత్మ సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి, పైనున్నవి. నేల మీద కనపడేవి భూమి మీద ఉండే రేణువులు, ఇసుక రేణువులు. ఇశ్రాయేలీలు మొదటిగా భూలోక సంబంధులు. భూమి మీద వారు ద టాపెస్ట్ స్కాలర్స్. ప్రతి ఇన్వెన్షన్లో కూడా either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ బిన్ రికగ్నైజ్డ్. అయ్యా, అయితే రక్షణ ఎవరిలో నుండి కలుగుతుంది? యూదుల్లోంచి కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు? యూదుల్లో నుంచి. ధర్మశాస్త్రం ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది? బలులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి? అర్చనాచారాదులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి? అన్నీ యూదుల్లో నుండి వచ్చినవే. కానీ యూదుల్లో నుండి వచ్చినటువంటివే ఆత్మ సంబంధమైనవిగా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర నుంచి రూపాంతరం చెందాయి. కాబట్టి పాత నిబంధనలో భూమి మీద అర్పించిన బలులు ఇశ్రాయేలీలువి, ఆత్మ సంబంధమైన బలులు సంఘంలో ఉన్న విశ్వాసులవి. రైట్? ఐ థింక్ ఐ క్లియర్డ్. ఇంకా